రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చీఫ్ బిబేక్ దెబ్రాయ్ మరణించారు. 69 సంవత్సరాల వయసులో ఆయన ఢిల్లీలో మరణించారు. చనిపోయే 2 రోజుల ముందు తన ఆబిచ్యువరీ తనే రాసుకుని ఇండియన్ ఎక్స్ప్రెస్ కు పంపించారు. అది ఆయన చనిపోయిన తర్వాత పబ్లిష్ అయిందనమాట. అసలు ఆయన దేశానికి చేసిన కంట్రిబ్యూషన్ చాలా గొప్పదని చెప్పాలి. ఎకనామిక్ థియరీ, గేమ్ థియరీ, దానికి సంబంధించి భారతదేశంలో పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అనే అంశం, దాంతో పాటు మార్కెట్ క్యాపిటలిజం ని సపోర్ట్ చేశారు. లీగల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు. దాని గురించి చాలా కంట్రిబ్యూట్ చేశారు భారతదేశానికి. నీతి ఆయోగ్ సభ్యుడిగా కూడా వర్క్ చేశారు. దేశం ఆయనకి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. రీసెంట్ గా కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం 2016లో ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అనమాట. జనరల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ కల్పమని. ఆ రైల్వే బడ్జెట్ సంబంధించి రైల్వే రిఫార్మ్ సంబంధించిన కమిటీ కూడా హెడ్ చేసింది వివేక్ దెబ్రాయ్ అనమాట. ఇలా 1, 2 కాదు, అంతకంటే గొప్పగా ఆయన భారతదేశంలోని మాన్యుస్క్రిప్ట్స్ ఏదైతే ఇతిహాసాలు, పురాణాలు అవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించి చాలా వాటిని ఇంగ్లీష్ లోకి అనువదించారు. అంతేకాదు ఆయన ఇండాలజీ కూడా కంట్రిబ్యూట్ చేశారు. ఇవన్నీ చేశారు బిబేక్ దెబ్రాయ్.